ఈ లోకంలో మనం బ్రతకడం చాలా చాలా ఈజీ. ఈ లోకంలో బ్రతకమంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా బ్రతుకుతాడు. దేనికనంటే లోకంలో బ్రతకడం చాలా చాలా ఈజీ, సంతోషం. కానీ దేవుళ్ళో బ్రతకటం ఎంత కష్టమో తెలుసా? లోకంలో బ్రతకమనే చక్కగా తాగరా, చక్కగా తిరుగు, పాపం చేయి, లేకపోతే ఇష్టానుసారంగా నువ్వు జీవించు అని అంటే ఎలా ఉంటుందో తెలుసా? సూపర్గా ఉంటుంది. అంటే రెస్ట్రిక్షన్స్ ఉండవు, వాళ్ళెవరిని కూడా తాళ్ళుతో కట్టేసేసి ఏమి ఉండవు. ఎలా ఉంటుంది? ఫ్రీగా ఉంటాడు. లేకపోతే ఫ్రీగా మన ఇష్టం. మన ఇంట్లో మన తల్లిదండ్రులు చక్కగా డబ్బులు ఇచ్చి నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా తిరుగానంటే ఎలా ఉంటుంది? హ్యాపీగా తిరుగుతాడు. లోకంలో మనం ఎలా తిరిగినా దాన్ని ఎలా ఉంటుందంటే ఎంజాయ్మెంట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. లోకంలో చాలా మంది చాలా చోట్ల ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటా ఉంటారు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, దేవునిలో నువ్వు బ్రతకటం ఎంత కష్టమో తెలుసా? చాలా చాలా కష్టం. అది ఎలా ఉంటుందంటే కట్టేసేసి మళ్ళీ బయటికి వెళ్ళమంటే ఎలా వెళ్తాం? వెళ్ళాం. అట్టి విధంగా దేవునిలో ఉండటం చాలా చాలా కష్టం ప్రియమైన దేవుడా. కానీ దేవునిలో నువ్వు అలా ఉండగలిగావా? దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు, చక్కగా దేవుళ్ళు ఎదుగుతావు, రేపు పరలోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావు. అసలు దేవుళ్ళలోకి వస్తే మాకు అప్పులు తీరిపోతాయి, లేదా దేవుళ్ళలోకి వస్తే అనారోగ్యాలు పోతాయి, ఇవన్నీ దానికోసం మనం ప్రయాసపడతాం కాదు. ఓకే, దేవుడు అన్ని తీరుస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు. ఎందుకంటే సువార్తల్లో ఎక్కడ చూసినా మత్తయి సువార్త, మార్కు, లూకా, లేకపోతే జాన్లో, వీటన్నిటిలో నువ్వు 4 సువార్తల్లో చూస్తే యేసుప్రభు వారి అనేకమైన అద్భుతాలు చేశాడు. మన దేవుడు అప్పుడు దేవుడే, రేపు కూడా అదే సేమ్ దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప కార్యాలు చేస్తారు. కానీ నువ్వు దేనికోసం ప్రయాసపడాలంటే పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది మన కాన్సెప్ట్. అసలు క్రైస్తవుడు బ్రతికేది దానికోసమే. చాలా మంది తిండి కోసం బతుకుతారు, చాలా మంది నిద్రపోవడానికి బతుకుతారు, ఇంకా అనేకమైన కోసం బ్రతుకుతూ ఉంటారు. కానీ క్రైస్తవులుగా మనం దేనికోసం బ్రతకాలి? పరలోక రాజ్యం సంపాదించుకోవడానికి బ్రతకాలి. పరలోక రాజ్యం సంపాదించుకోవాలంటే, దేవునిలో ఉండాలంటే చాలా చాలా కష్టం. లోకంలో బ్రతకాలంటే చాలా ఈజీ, ఫ్రీగా హ్యాపీగా మనం వెళ్ళి తిరిగినా ఏం చేసినా కూడా ఎవరు అననోళ్ళు ఉన్నారనుకో, వారి ఇష్టం, వారి ఎలా కావాలంటే అలా బ్రతకొచ్చు. కానీ దేవునిలో నువ్వు అలా బ్రతకగలవా? అలా ఉండలేవు. దేవునిలో చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మిలిటరీలో చాలా రూల్స్ ఉంటాయి. వాళ్ళు పాపం రిటైర్ అయిపోయిన తర్వాత మరి ఇంట్లో అలాంటి రూల్సే పాటిస్తూ ఉంటారు. ఏమని? అందరం కలిసి భోజనం చేయాలి, సమయానికి భోజనం చేయాలి అంటే అవి వాళ్ళకి అలవాటు అయిపోతాయి. కాబట్టి వాళ్ళు రిటైర్ అయినా కూడా ఆ యొక్క మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు? అదే వాళ్ళు పాటిస్తారు. అలాగే క్రైస్తవులుగా మనకి రిటైర్మెంట్ లేదు. చచ్చిపోయిన తర్వాత కూడా రిటైర్మెంట్ లేదు మనకి. పరలోక రాజ్యంలో దేవునితో ఉంటాం. కాబట్టి మనం క్రైస్తవులు ఉన్నంత కాలం మనం ఎలా ఉండాలి? రిస్ట్రిక్షన్, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటిస్తా మంచిగా దేవునిలో మనం. ఇప్పుడు లోకంలో బ్రతకడం హ్యాపీగానే ఉంటుంది, కానీ దేవునిలో బ్రతకడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ తర్వాత దేవుడు మనకి విశాలత కలగజేస్తాడు. రేపు పరలోక రాజ్యంలో దేవుడు మనకి తెలుస్తుంది. అందుకే దేవునితో నడవాలంటే, దేవునితో సహవాసం చేయాలంటే చాలా మంది రారు బయట. చాలా మంది ఎలా ఉంటారంట? దేవుని దగ్గరికి రావాలంటే నువ్వు సిగరెట్ తాగకూడదు అని అంటే ఇది మానేసినారని వస్తానంట. నేను వాడికి తెలుసు దేవుని దగ్గరికి వస్తే ఉండకూడదని. లేకపోతే తాగుపోతున్నావు, లేకపోతే తిరిగిపోతున్నావు తీసుకొస్తే వాడికి కూడా అంటే భయం వేస్తూ ఉంటారు. కొంతమంది చర్చి లోపలికి అడుగు పెడతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎంత భయభక్తులు కలిగి ఉన్నారు. అది తాగుబోతుడైనా మరి అలాంటి ఎలా ఉంటాడంట? చాలా చాలా భయం కలిగి ఉంటాడు దేవుడు అంటే. అందుకనే దేవుళ్ళు ఉండడం చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయినా నువ్వు ఇష్టంగా దాన్ని ఎంచుకుంటే దేవుడు చక్కగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రేపు పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దానికోసం మనం బ్రతకాలి. అందుకనే లోకంలో హ్యాపీగా బ్రతకొచ్చు, మనం ఎలా పడితే అలా జీవించవచ్చు.
కానీ లోకంలో ఉన్న దారి వేరు, దేవుళ్ళు ఉన్న దారి వేరు. ప్రేమ దేవుని బిడ్డ, అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డ, చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుకుందాం. తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చాలు. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారు తన శిష్యులకి చెప్తున్నాడు. స్వయంగా యేసు ప్రభువారు మాట్లాడిన మాట ఏమని మాట్లాడతాడంట? ఎవరైతే నన్ను వెంబడించకూడని ఎడల ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడు అంట. ఉపేక్షించుకోవడం అంటే ఏంటి ఏమండి? ఉపేక్షించుకోవడం అంటే తిరస్కరించడం. ఈ లోకాన్ని నువ్వు తిరస్కరించాలి, ఈ లోకాన్ని నువ్వు వ్యతిరేకించాలి. అందుకనే తను తాను ఉపేక్షించుకొని మీన్స్ నువ్వన్నీ విడిచిపెట్టి, దేవునికి ఏవైతే వ్యతిరేకంగా ఉన్నాయో అవన్నీ నువ్వు విడిచిపెట్టి ఏం చేయాలంట? దేవుని యొక్క సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించాలి. సిలువను ఎత్తుకొని అంటే చాలా మంది యేసు ప్రభువుని సిలువ మోసారుగా, నేను మోయాలి. కాబట్టి ఆయనకి మనకు కంపారిజన్ ఏంటంటే లోపల చాలా మంది అలా చేస్తూ ఉంటారు. అయితే సిలువు అని అంటే దానికి గుర్తు ఏంటంటే శ్రమలకి దానికి సాదృశ్యం. ప్రేమ దేవుని మీద ఒక్కొక్కసారి దర్శనాల్లో వస్తూ ఉంటాయి, కళలో దర్శనాల్లో సిలువు నాకు చూపించారు పాస్టర్ గారు. సిలువు అంటే నాకు చాలా ఇష్టం, సిలువు చూపించారు అనుకుంటారు. కానీ పాప వాళ్ళకి తెలియదుగా సిలువు అంటే ఏంటో తెలుసా? శ్రమ. యేసు ప్రభువు సిలువలో ఏం పడ్డారంటే శ్రమలు పడ్డారు. అందుకే దానికి సాదృశ్యం ఏంటంటే సిలువ అని అంటే శ్రమలు అని దాని అర్థం. ఒక్కోసారి మన కళల్లో దర్శనాలు సిలువలు చూపిస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏమవ్వాలి? ఎలక్ట్ అవ్వాలి చక్కగా. ప్రభువా, ఏ శ్రమ అయితే అవుతుందో ఆ శ్రమ మాకు దూరం చేయ ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, చక్కగా యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నాడు ఎలా గమనించాలంట. యేసు ప్రభువారిని తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని చాలు. అలాగే దేవుడు తన శిష్యులకి చెప్తున్నాడు. శిష్యులంటే మనందరం కూడా ఆయన శిష్యులే. యేసు ప్రభువారికి ఎంతమంది శిష్యులండి? గట్టిగా చెప్పాలి. ఏమంటారు మీరు? 12 మంది శిష్యులు. కాబట్టి యేసు ప్రభువారు తన శిష్యులకు చెప్తున్నాడు, నన్ను ఒకవేళ మీరు వెంబడించాలనంటే మీరు అన్ని ఉపేక్షించుకొని చక్కగా అన్ని విడిచిపెట్టేసేసి నా సిలువను ఎత్తుకొని నాతో పాటు మీరు వెంబడించారు. అందుకనే శిష్యులందరూ ఏ మాట అయితే యేసు ప్రభువారు చెప్పారో ఏం వెంబడించాలంట? సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించారు. అందుకే పాపం శిష్యులందరూ ఒక్కొక్కరు ఒక రకంగా హతసాక్షులు అయ్యారు. అర్థమవుతుందా? ఒక్కొక్కరు ఒక హతసాక్షులు. ఒకళ్ళేమో సిలువని అడ్డంగా వేసి చంపారు, ఒకళ్ళేమో రంపాలతో కోసేశారు, ఒకళ్ళేమో బరిసెలతో పొడిచి చంపేశారు, ఒకళ్ళేమో తలకాయ నరికేసి చెప్పి, ఇట్లాగా శిష్యులందరినీ 12 మంది శిష్యుల్ని ఒక్కొక్కరిని ఒక రకంగా చంపేశారు. ఇప్పుడు సిలువను ఎత్తుకొని వెంబడించాలని అంటే దేవుని కోసం ఏ శ్రమలైనా అనుభవించేవారిలాగా ఉండాలని నేను అర్థం. ప్రేమ దేవుని మీద శ్రమ రాకపోతే మనం క్రైస్తవం దేవుణ్ణే మర్చిపోతాం. అలాగనే శ్రమ వస్తే నేను బద్దాకలు నాకు అదే అనవసరంగా మనం ఆ దేవుని దగ్గరికి వస్తున్నాం, లేదా దేవుని సన్నిధికి వస్తున్నాం అనుకోని ఒక్కొక్కసారి దేవుణ్ణి మనం అంటూ ఉంటాం. కానీ శ్రమలు రాకపోతే నీకు దేవుడు గుర్తురాడు. ప్రేమ దేవుడా, అందుకని చక్కగా శిష్యులందరూ ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ మాట చెప్పారో ఆ మాట ప్రకారం నిజంగా వాళ్ళు బ్రతుకంతా కూడా దేవుని వెంబడిస్తూనే అనేకమైన శ్రమలు అనుభవిస్తూనే వాళ్ళు ఏమయ్యారంట? హతసాక్షులయ్యారు.
నువ్వు కూడా శ్రమలు అనుభవించిన దేవుని కోసం. ఏదైనా శ్రమ వస్తే నువ్వు సంఘం మానేస్తావు, ఏదైనా శ్రమ వస్తే దేవుని దగ్గర రావడం మానేస్తున్నావు, ఏదైనా శ్రమ వస్తే నువ్వు ప్రార్థన చేయడం మానేస్తున్నావు. ఇది కాదండి భక్తి. శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినా శిష్యులైన వాళ్ళు ఏం చేశారంట? దేవుని వెంబడించడం మటుకి మానలా. కాబట్టి ఈరోజు శ్రమలు వస్తాయని నువ్వు కృంగిపోమాకు. దేవుడు ఉన్నాడు నిన్ను విడిపించడానికి, దేవుడు ఉన్నాడు వాటి నుంచి నిన్ను తప్పించడానికి. కాబట్టి శ్రమలు వచ్చినా కూడా వాటిని ఎదిరించే శక్తిని నువ్వు దేవుని దగ్గర నువ్వు పొందుకోవాలి. ప్రేమ అని యేసుప్రభువు ఏం చెప్తున్నాడంట? మీరు అన్ని ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకొని నన్ను మీరు వెంబడించాలి. కాబట్టి ఇప్పుడు నువ్వు లోకంలో ఉంటే ఈజీయా, దేవుల్లో ఉంటే ఈజీయా? ఏమండి చెప్పాలి, మీరు చెప్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎక్కడుంటే సంతోషం, ఎక్కడుంటే ఈజీ? దేవుళ్ళు ఉంటే ఈజీ. అట్లా నేనేం చెప్పా? లోకంలో ఉంటే మన ఇష్టం, ఎలా పడితే అలా బ్రతకవచ్చు. అర్థమైందా? ఎలా పడితే అలా జీవించవచ్చు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి ఒక లెక్క మనం అక్కడ అప్పచెప్పాలి. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే పాపం, లేకపోతే నువ్వు ఏదైతే నువ్వు అవన్నీ రేపు ఒక లెక్క చెప్తావు. నీ ఇష్టం, నువ్వు ఏదైనా నీకంటూ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. నువ్వు ఏదైనా చేసే స్వచ్ఛ దేవుడు నీకు ఇచ్చేసాడు. నువ్వు ఎలాగైనా బ్రతకమని దేవుడు ఇచ్చాడు. కానీ మరి బాబు లోకం అయితే ఇలా ఉంటుంది, చెడిపోయిందో లోకం. నాలో ఉంటే నువ్వు మంచి మార్గంలో నడుస్తావు, మంచి పేరు ఉంటుంది, మంచి ఆశీర్వాదం ఉంటుంది, రేపు పరలోక రాజ్యం. ఇప్పుడు మనం ఎక్కడుంటే సంతోషం మనకి, ఎక్కడుంటే ఫ్రీడమ్ మనకి? లోకంలో ఉంటేనే మనకి ఎంజాయ్, ఫ్రీడమ్, చక్కగా బ్రతకవచ్చు. అది నువ్వు దేవుళ్ళకి వచ్చామనుకో, అని ఏంటి పాస్టర్ గారు పరిశుద్ధంగా అంటున్నాడు, బూతులు మాట్లాడొద్దు అంటున్నాడు, లేకపోతే అబద్ధాలు ఆడొద్దు అంటున్నాడు, లేకపోతే ఇంకా అనేకమైన దేవునికి వ్యతిరేకమైన చేయొద్దని చెప్తున్నారు. ఇలా ఉంటాం చాలా కష్టం కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ఏమంటే కదా, కొంతమంది ఈజీగా అబద్ధాలు ఆడతారు. చిన్న చిన్న అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు మనం ఈ రెండు కంపేర్ చేసుకుంటే ఎటు మనకి బాగుంటుంది చెప్పండి? లోకంలో ఉండడం చాలా సంతోషం, ఈజీగా ఉంటుంది. కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు ప్రేమ దేవుడు. ఈ లోకంలోనే ఉంటావు. కానీ నీకంటూ లోకంలో ఏంటో తెలుసా? ఇది నరకం. నువ్వెంత ఎంజాయ్ చేస్తావో ఆ నరకంలో మరీ ఘోరమైన శిక్షలు నీకు ఉంటాయి. అందుకు తట్టుకోగా ఈ లోకంలో ఒక రోజు, లేకపోతే ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే మనం బ్రతుకుతాం. కానీ రేపు నువ్వు ఒకవేళ పరలోక రాజ్యానికి వెళ్ళావు అనుకో, చక్కగా అక్కడ సంతోషంగా. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఈ లోకంలో సంతోషం ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దేవుడు నీకు అడ్డుపడుతున్నాడా? ఒక వ్యక్తి పాపం చేయడానికో, లేకపోతే త్రాగటానికో, తిరగటానికో చూస్తా ఉంటాడు. దేవుడు ఆయన తాడేసి లాగుతున్నాడా? దేవుడు మనకి ఎప్పుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇది పాపం, ఇది పరిశుద్ధత. నీకు ఏది కావాలో నువ్వే చూస్ చేసుకో, నీ ఇష్టం. నీకు ఏది కావాలో అది చూస్ చేసుకో. కానీ ఒక రోజు ఉంటుంది, ఆ రోజు తీర్పు దినం. నువ్వు నరకానికి వెళ్ళాలి, లేకపోతే పరలోకానికన్నా వెళ్ళాలి ప్రియమందిరం కూడా. అందుకనే లోకంలో ఎంత సంతోషంగా మనం వాటిని ఆ జోలికి మనం వెళ్ళకూడదు. కొంతమంది తాగితే సంతోషం అంటారు, దాంట్లో ఎదుర్కొంటారు సంతోషం. కొంతమంది ఇంకా అనేకమైన కార్యక్రమాల్లో వెతుక్కుంటా ఉంటారు సంతోషం. ఎక్కడ లేని సంతోషం మన దేవుళ్ళలో ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుళ్ళలో ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? నెమ్మది ఉంటుంది. నీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని బాధలైనా ఉన్నాయి, కానీ నీకు ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు ఎప్పుడు నెమ్మదిగానే ఉంటావు. అదే లోకంలో ఉన్నానుకో, కంగారుగా ఉంటుంది. నీకంటూ చెప్పేవాళ్ళు ఉండరు, నీకంటూ నువ్వు ఇలా ఉండని చెప్పేవాళ్ళు ఉండరు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుళ్ళు ఉన్నావా, నీకు చక్కగా మంచిగా సమాధానంగా ఉంటుంది. నీకంటూ ఆ మనసు నెమ్మదిగా ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే
ఈ లోకంలో చాలా మంది బ్రతకలేక ఏం చేస్తున్నారంట, సూసైడ్స్ చేసుకుంటున్నారు. చాలా చాలా మనం వింటున్నాం, చాలా వార్తలు. ఎలాగంటే కూతురు ఫెయిల్ అయిందని చెప్పి తండ్రి చచ్చిపోయాడంట. ఏమంటే మళ్ళీ ఇంకోసారి రాసుకుంటే పాస్ అవుతాడు, ముందుకు వెళ్ళవచ్చు. ఫెయిల్ అయితే ఆకలి చచ్చిపోగానే తండ్రి చచ్చిపోవడం ఏంటి? ఇది చూడండి, అంటే క్షణకాణీసారు. లోకంలో నన్ను ఏమనుకుంటారో, పరువు ప్రతిష్ట ఇవన్నీ అనుకుంటా ఉంటాం. ఇక్కడ దేవుడే అన్నాడు, తమను తగ్గించుకొని నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించి తగ్గించుకో. ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి. చక్కగా దేవుడు ఒక నాటికి నిన్ను తలెత్తేలా చేస్తాడు. దేవుడు నిన్ను అవమానపరిచేవాడా? ఈ బాధలు, సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే నువ్వు చక్కగా అన్ని నేర్చుకోవటానికే వస్తాయి. రేపు మంచి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఇలాంటి వాటి జోలికి నువ్వు వెళ్ళవు. కాబట్టి మంచిగా నిన్ను బ్లెస్ చేయ ముందు ఎలా ఉంటుంది అంటే ఇరుకులు, ఇబ్బంది, చాలా టైట్గా ఉంటుంది పొజిషన్. కానీ ఒక దేవుళ్ళు నువ్వు ఉంటే ఒక రోజు నిన్ను ఏం చేస్తాడు, చక్కగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు అందుకనే దేవుళ్ళు ఎలా ఉంటుందంట, ఫ్రీడమ్ ఉండదు ప్రేమ దేవుడు. కానీ దేవుళ్ళు ఉంటే సంతోషం. 3 రోజులు మనం అంత ఎంజాయ్ చేసామంటే మేము వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చేటప్పుడు ఏం నాకు ఏం జరిగింది, దేవుడు ఏం జరిగించాడని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో. అలాగా దేవుల్లో సంతోషం వెతుక్కోగలము. ఈ లోకంలో అనేకమైన చోట్ల ఆనందాన్ని, సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ మనం ఎక్కడ ఎత్తుక్కోవాలి? మన దేవుని దగ్గరే మనం ఆనందాన్ని, సంతోషం మనం ఎత్తుక్కోవాలి. ప్రియమైన దేవుని హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి వెంబడించమని యేసు ప్రభువు వారు చెప్తున్నాడు. కాబట్టి మీరు కూడా నీ సిలువను ఎత్తుకొని దేవుని దగ్గరికి నువ్వు రావాలి, వెంబడించాలని. అంటే నువ్వు అంటే నీకు ఏ లక్షణాలు ఉండాలి ఒకసారి చూద్దాం మనం. నువ్వు యేసు ప్రభువు వారిని వెంబడించాలంటే నీకు ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డ, మొట్టమొదటిగా నువ్వు ఉపేక్షించుకోవాలి. అంటే ఏంటంట, తిరస్కరించుట. ఉపేక్షించుట మీన్స్ తిరస్కరించుట. చూద్దాం ఒకసారి మార్కు సువార్త, అదే మనం చదివాం మార్కు సువార్త 8:34. తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి తన్ను తాను ఉపేక్షించుకొని చాలు. ఇక్కడ మనం మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం రాశారంటే ఓన్లీ శిష్యులకు దేవుడు చెప్పినట్టుగా రాశారు. అదే మార్కు సువార్తలో ఏం చెప్పాడంట, అంతటా ఆయన తన శిష్యులకు జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులతో పాటు అనేక మంది జన సమూహానికి కూడా చెప్పాడు. అర్థమవుతుందా? మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం రాశారంట, ఓన్లీ శిష్యులకే చెప్పినట్టుగా ఉంది. కానీ ఇక్కడ మార్క్ గారు ఏం రాశారంటే శిష్యులు అలాగే జన సమూహం, జనాలకు కూడా చెప్పాడు. అంటే మనందరికి కూడా దేవుడు ఏం చెప్తాడంట, తన్ను తాను ఉపేక్షించుకొని, తమ్ము తాము అంటే మీలో ఉన్న ప్రతి గర్వాన్ని, ఈర్షని, పగలు, కోపాలు, లేకపోతే మీకున్న సమస్తాన్ని మీరు విడిచిపెట్టి ఏం చేయాలంట, నన్ను వెంబడించండి. నన్ను మీరు వెంబడించాలి అంటే మీకున్న లక్షణం ఏముండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉపేక్షించుకోవాలి. ఉపేక్ష తిరస్కరించుట. మీలో ఉన్న కోపాన్ని మీరు తిరస్కరించుకోవాలి. మీలో ఉన్న అహంకారాన్ని తిరస్కరించుకోవాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే దేవుని వెంబడించడానికి మీరు అర్హులు. అర్థమవుతుందా? అర్థమైంది అందరు తల ఎలాగో ఎలాగో ఏం చేయాలంట, తమ్ము తాము మీరంతా ఉపేక్షించుకోవాలి. ఇదంతా ఉపేక్షించుకొని ప్రతిదీ తిరస్కరించి దేవుని దగ్గరికి మీరు ఆయన వెంబడించాలంటే చాలా మంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. దేవుని దగ్గర నేనంతా ఇంకెవరు చేయలేదు, ఇంకొకటి చెప్తూ ఉంటారు.
ఫస్ట్ నీలో ఉన్న అన్ని నువ్వు విడిచిపెట్టే. నీకున్న గర్వాన్ని, నీకున్న ఈర్ష్యని అన్ని నువ్వు విడిచిపెట్టేసి అప్పుడు నువ్వు, దేవుడు అదే మాట చెప్తున్నాడు, అన్ని నువ్వు తిరస్కరించు, అన్ని వదిలేసే, అప్పుడు నా దగ్గరికి రా అని అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? అన్ని ఇక్కడ పెట్టేసుకొని వచ్చేస్తాం. అర్థమవుతుందా? అన్ని ఇక్కడ పెట్టేసుకొని మనం దేవుని సన్నిధికి వచ్చేస్తున్నాం. భయం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని, దేవుని సన్నిధికి వస్తున్నామంటే నువ్వన్నీ విడిచిపెట్టేసేసి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. తాము తిరస్కరించుకోవాలి. మీరందరూ మీలో ఉన్న ప్రతి ఒక్క ఏదైతే లోపం ఉందో, ఏదైతే ఉందో అన్ని విడిచిపెట్టేసి అప్పుడే నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని మీద. ఆషామాషిగా దేవుని దగ్గరికి వస్తే కుదరదు. నన్ను వెంబడించేవాడు ఇలా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. నువ్వు అలా ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు అలా ఉంటే, ఆ క్వాలిటీ నీకుంటే దేవుని వెంబడించు. సంతోషం, సూపర్. నీళ్ళు అన్ని పెట్టేసుకోండి. అరే ఒకడేదైనా చేస్తే మనకు ఇంకొకరు కోపం, లేకపోతే నేనే చెయ్యాలి, లేకపోతే ఇంకొకరు చేయాలి, నేనే పాడాలి, నేనే అది, నేనే ఇది ఉండకూడదంటే మనం ఎంత దేవుని ముందు మనం ఎంత ప్రియమైన దేవుని మీద. ఒకవేళ నేను ఈ ఆదివారం రాకపోతే ఎవరొకరు అడుగుతారు, అవునా కదా, నేనేనా పెద్ద ఇది, నేను రాకపోతే ఇంకొకరు చెప్తా వాళ్ళు నిలబడతారు. దేవుని దేవాలు మన సంఘంలో చెప్పే వాళ్ళు లేచారు, అందరికి సంతోషం. కాబట్టి నేను పెద్ద ఇదేం కాదు. మనకి ఎవరంట ఓన్లీ దేవుడే. నువ్వు లేకపోయినా నేను లేకపోయినా దేవుని పని ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. దేవుని కార్యాలు ఎప్పుడు ఎక్కడ కూడా ఆగవు ప్రేమ దేవునిగా. అందుకనే మనలో ఉన్న గర్వాన్ని మనం తీసేసుకోవాలి, మనలో ఉన్న అహంకారాన్ని తీసేసుకోవాలి, మనలో ఉన్న సమస్తాన్ని నువ్వు ఉపేక్షించుకోవాలి, సమస్తాన్ని నువ్వు తిరస్కరించేసి అప్పుడు దేవుని నువ్వు ఫస్ట్ ఏం చేయాలంట? మీకున్నవన్నీ వ్యతిరేకించండి, తిరస్కరించండి, ఈజీగా వాటిని రిజెక్ట్ చేయండి. అప్పుడు నువ్వు దేవుని దగ్గరికి నువ్వు రావాలి. అలా ఉంటేనే దేవుని వెంబడించు, లేకపోతే అవసరం. దేవుని శిష్యుల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? పేతురుని అయితే పాపం బతిని ఆడుకున్నాడు చాలాసార్లు. యోహాను సువార్త 15లో ఉంటుంది, ఇప్పుడేం తీయద్దు. యోహాను సువార్త 15 అధ్యాయంలో యేసు ప్రభువారు 3 సార్లు పేతురుని బతిలాడతాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే దాని అర్థం ఏంటి? నా పని చేస్తావా, నన్ను వెంబడిస్తావా అని దేవుడు అడుగుతున్నాడు. 3 సార్లు ఆయన్ని. మధ్యలో ఒకసారి వెళ్ళిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన్ని తీసుకుని వచ్చాడు. బతిలాడుకున్నాడు పేతురుని. ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడో యేసయ్యకే తెలుసు, ఆయనకు కూడా తెలియదు. అర్థమవుతుందా? నువ్వెవరో నీకే తెలియదు. ప్రియమైన దేవుని కూడా రేపు నువ్వు ఎలా ఉంటావో, ఏ స్థితిలో ఉంటావో మనకు తెలుసా? అందుకని ఎవరికి వాడు తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవాలి, నీకు నువ్వే. అందుకే పేతురుకు కూడా తెలియదు, నేను రేపు ఎలా ఉంటానో ఏంటో తెలియదు ఆయనకు కూడా. కానీ ఎవరికి తెలుసు అంట? మన దేవునికి తెలుసు. అందుకని ఆయన విడిచిపెట్టల. పేతురుని ఎలా వాడుకున్నారో తెలుసా? ఒక్క ప్రసంగంతో 5,000 మంది, ఒక్క ప్రసంగంతో 3,000 మందిని ఆయన రక్షించారు. ఆషామాషిగా 5,000 మంది ఒక్క దెబ్బకి వాళ్ళు మారారంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకే పేతురు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయి చేపలు పట్టుకున్న మళ్ళీ ఆయన్ని మళ్ళీ ఆయన బతిలాడుతున్నాడు. కానీ పేతురు ఎలా ఉంటాడంట? అసలు యేసయ్య ఎవడో నాకు తెలియదండి అన్నాడు. అవునా? ఆయన బొంకే 3 సార్లు ఈయన ఎవడో నాకు తెలియదని చెప్పి అన్నాడు. అయినా కూడా దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. కాబట్టి ఈరోజు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడం, నీ పొజిషన్స్ కూడా ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి నువ్వు అన్ని తిరస్కరించుకొని నువ్వు దేవుని దగ్గర ఉంటే ప్రియమైన దేవుని మీద దేవుడు ఒక్కరోజు నీ బ్రతుకును మార్చేస్తాడు. నువ్వు నిజంగా వెంబడించగలిగావా దేవుణ్ణి? నువ్వు వెంబడించాలంటే నీలో ఉన్న కోపాలని, అహంకారాన్ని, లేకపోతే నీవున్న ద్వేషాన్ని ఒకరికొకరు అనుకుంటా ఉంటారు. వాసు గారు లేకపోతే ఆయన గురించి నేను బ్యాడ్గా చెప్తానా? ఉన్నా లేకపోయినా ఒకటే మాట, ఉంటే ముఖం మీద తిడతా. అర్థమవుతుందా? ఉంటే అలా ఉండాలి. క్రైస్తవుల లక్షణాలు అవి. అని లేదుగా వరస్ట్గాడండి, అసలు మాట ఏందో అని అన్నావు అనుకో, ఎలా ఉండదు?
చాలా చండాలుగా ఉన్న లక్షణాలు మంచివి కావు, ఇవన్నీ సాతాను లక్షణాలు మనలో ఉన్న. అందుకని ఏమేమి బ్యాడ్ మనలో ఉన్నాయో అవి నీకే తెలుసు. నువ్వేం చేయాలి, అన్నింటినీ పక్కన పెట్టేసి యేసయ్యను వెంబడించేవారిలాగా మనిషి దగ్గర ఒక మాట వెనక ఒక మాట. క్రైస్తవ్యానికి అవి పనికిరావు ప్రియమైన దేవుని బిడ్డ. అది ఉంటే మొహమ్మే చెప్పి సరి చేసుకుంటాడు అంతే తప్ప. కానీ ముందు ఒక మాట వెనక ఒక మాట మనం ఆ లక్షణాలు సాతాను లక్షణాలు మనవి కావవి. దేవుని బిడ్డగా దేవుని లక్షణాలు కలిగి ఈ లోకంలో నువ్వు ఉండాలి అంతే తప్ప ఆ లక్షణాలు మనకు ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని ఇప్పుడు ఉపేక్షించుకొని దేవుని నువ్వు వెంబడించాలనంటే ఏం చేయాలంట? తమ్ము తాము మీరు తగ్గించుకొని ఉపేక్షించుకొని తిరస్కరించుకొని దేవుని దగ్గరికి మీరు రండి. అలా ఉంటేనే దేవుని మీరు వెంబడించండి, లేకపోతే అసలు రావసరలా అని దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు. కాబట్టి ఈ లక్షణం నీకుందా? ప్రియమైన దేవుని బిడ్డ, నీ విషయం నీకే తెలుసు. నువ్వు ఎలా మాట్లాడతావో, ఎలా ఉంటావో, ఎలా పోట్లాడతావో, ఎలా కఠినంగా మాట్లాడతావో, ఎలాగ జీవిస్తావో ఆ బ్రతుకంతా నీకే తెలుసు. సరి చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు చూడట్లాగా అనుకోమాకండి, నా దేవుడు అన్ని గమనిస్తానే ఉంటాడు. మనమే పిచ్చాము, మనం ఎవరు చూడట్లానే అనుకుని మన ఇష్టానుసారంగా మనం మాట్లాడుతూ ఉంటాం, ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనందరం చూసేవాడు ఒకడు ఉన్నాడు, జాగ్రత్త. ఆయనకి భయపడితే అన్నీ సెట్ అయిపోతాయి. అప్పుడు అన్ని జాగ్రత్తగా ఎప్పటికీ భయపడకపోయినా దేవునికి ఒక్కడికి నువ్వు. నేను ఎవరి కాలంలో ఉన్నప్పుడు కాలేజీలో చదివేటప్పుడు అది భయం అనేది ఏంటో తెలిసేది కాదు. నేను ఒక మాట అనేవాడిని, మా నాన్నకి తప్ప నేను ఎవరికి భయపడినానేవాడు. మా నాన్నపడంటే భయం, ఇంకెవ్వడికి కూడా నేను భయపడేవాడిని కాదు. గొడవలు కూడా అలాగే చేసేవాడిని. అంటే మనం ఎవరికి భయపడాలి? దేవునికి. మనం దేవుడు చూస్తున్నాడు మనందరం. నువ్వు చేసే ప్రతిదీ, నువ్వు అనే మాట అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. మనకి జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది పరమత రాజ్యంలో. ఇప్పుడు అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. అర్థమవుతుందా? నీ యాక్టివిటీస్ అన్నీ అక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి. నువ్వు ఎక్కడ ఏది కూడా తప్పించుకోవట్లేదు. రేపు పలానా చోట పలానా మాట మాట్లాడావు నువ్వు, దేవుడు అడుగుతాడు ఆ మాట కూడా. అందుకని లోకంలో నువ్వు చాలా జాగ్రత్తగా దేవునికి నువ్వు భయపడి ఉండాలి. ఎందుకు దేవునికి మనం భయపడి ఉండాలి? మనం ఎందుకు దేవునికి భయపడడం? అసలు నిన్ను కాపాడుతున్నాడు కదా, నీ అవసరాలు తీరుస్తున్నాడా? మరి దానికన్నా భయపడాలి మనం. క్లిష్టమైన పరిస్థితి, నీ పని అయిపోయింది అన్నప్పుడు సహాయం పంపిస్తున్నాడుగా. నీకు ఆరోగ్యం బాగోకపోతే ఆరోగ్యం ఇస్తున్నాడుగా. అప్పుడు ఆయనకన్నా మనం భయపడాలి. దట్ ఈస్ ద రీజన్. ఆ రీజన్కే మనం ఏమవ్వాలంట? అరే నా దేవుడు నాకు ప్రతి దాంట్లో సహాయంగా ఉంటున్నాడు, ఆ దేవుడు ప్రతి ఒక్కడే నాకు అనారోగ్యం అవ్వని ఏదవ్వని వాటి నుంచి నన్ను దేవుడు తప్పిస్తున్నాడు. నిజంగా ఆయన దేవుడు, ఆయనకి మనం భయపడాలి. లోకంలో తల్లిదండ్రులకి మనం భయపడాలి. ఎందుకంటే వాళ్ళే వాళ్ళ కన్నారు కాబట్టి. వాళ్ళ కన్నా మన దేవుడిని మనం చాలా రెస్పెక్ట్ గా, చాలా భయం కలిగి మన లోకంలో జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే మొట్టమొదటి లక్షణం ఏంటయ్యా అంటే, మీరు ఉపేక్షించుకొని ఈ లోకం అన్నిటిని తిరస్కరించుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. అదవుతుందా? ఈ క్వాలిటీ నీకుందా? ఒకసారి క్వశ్చన్ మనం చేసుకోండి. ఈ క్వాలిటీ నీకుందా? ఉంటే చక్కగా దేవుని వెంబడించు. సూపర్, బాగుంటుంది. ఇక్కడ మంచిగా దేవుని వెదగొచ్చు ప్రేమ దేవుని కూడా. కాబట్టి మొట్టమొదటి లక్షణం ఏంటంట? ఉపేక్షించుకో. అప్పుడు దేవుణ్ణి వెంబడించు. రెండవది చూద్దాం మనం ఒకసారి. సిలువను ఎత్తుకోవాలంట. అంటే ఏంటంట? రెండవది ఏంటంట? సిలువను ఎత్తుకోవాలి. మీన్స్ ఏంటంట? అనగా కష్టాలు, హింసలు, బాధలు ఇవన్నీ కూడా నువ్వు భరించాలి. అర్థమవుతుందా? నువ్వు దేవునిలో ఉన్నా
లేకపోయినా బాధలు అనేవి కామన్. అవునా? మనిషి అన్న తర్వాత అన్ని బాధలు అనేవి కామన్. జంతువులు వస్తాయా? మనకే వచ్చాయి. వాటికి ఏముంది, ఇటు పెడితే తిరుగుతూ ఉంటే మన ఏరియాలో కుక్కలు ఉన్నాయి, పెడితే తింటే అది కామన్గా ఉంటాయి. అవునా? బాధలు ఎవరికి? మనుషులుగా. ఈ టెస్టింగ్స్, ఈ హింసలు, బాధలు ఎందుకు రాబోవు మనకి? దేవుడు ఏం లేకుండా హ్యాపీగా మనం ఉంచొచ్చుగా అని అంటే, అలా ఉంచితేనే లూసిఫర్ ఏం చేసిందంట, దేవుడినే ఆయన కూడా నేనే దేవుడిని అంటున్నాడు. కాబట్టి మనకి ఏదైనా శ్రమ, బాధ వస్తే ఏం చేస్తామంట, మొట్టమొదటిగా మనం దేవుని దగ్గరికి వస్తాం. ఒకవేళ ఏది కూడా మనకి లేదనుకోండి, రేపు వెళ్దాంలే, వచ్చేవారు వెళ్దాం, తర్వాత చూసుకుందాం, తర్వాత చేద్దాం, ఇలాంటి డైలాగులు మనకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో, ఆ పెయిన్ వస్తుందో, వాటి గురించైనా నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిందే. అందుకని క్రైస్తవుడికి ఆ హింసలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ఏది కూడా స్టాండర్డ్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలంట, సిలువనెత్తుకొని దేవుణ్ణి వెంబడించాలి. అంటే కష్టము రాని, నష్టము రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఏమి వచ్చినా కూడా నువ్వు దేవుని దగ్గరికి రావాలి. అందుకని సిలువనెత్తుకొని నా దగ్గరికి దేవుడు రమ్మంటున్నాడు. సిలువ అంటే శ్రమలో ఉన్నా సరే నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నీ భారం అంతా నా మీద పోయి నేను మోస్తా. కాబట్టి నువ్వు ఏం చేయాలంట, సిలువనెత్తుకొని ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే ప్రియమైన దేవుడు. అంటే నీకున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు, హింసలు అన్నీ కూడా అవన్నీ మోసుకొచ్చి నువ్వు ఏం చేయాలంట, దేవుని సన్నిధిలో ఉండాలి. నా వల్ల కాట్లా, నువ్వే వీటి నుంచి నాకు విడుదలకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఒకదానే ఒక దేవుడు నీకు విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుడు. కాబట్టి ఈరోజు నువ్వేం చేయాలంట, అవి కష్టాలవని, నష్టాలవని, హింసలవని, బాధలవని అన్నిటిని కూడా నువ్వు జయించి దేవుడు వెంబడిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కూడా క్లియర్ అయిపోతూ ఉంటాయి. శిష్యులందరూ కూడా ఏం చేశారంట, ఎగ్జాంపుల్గా అపోస్తలుల పౌలుని తీసుకున్నాం. ఏం చేశారు తెలుసా? పౌలుని చాలా సార్లు రాళ్ళు పెట్టి కొట్టారు, చచ్చిపోయారు అనుకొని వెళ్ళిపోయారు. ఆయన ఎట్లా ఉన్నాడంట, కనుగుతూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే లెగిసిపోయి ఏం చేశాడు తెలుసా? సువార్త చేయడానికి వెళ్ళిపోయాడు. అది అవి శ్రమలంటే. అయినా దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. చచ్చే దాకా రాళ్ళు పెట్టి కొట్టారు, అయినా వెంటనే దులిపేసుకుని పరిచయం వెళ్ళిపోయాడు. అది సువార్త అంటే. అవి శ్రమలంటే. మనల్ని ఎవరు రాళ్ళు పెట్టి కొట్టట్లా, కానీ రాళ్ళు ఏంటంటే నోడుతా అంటూ ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద రాళ్ళు. కానీ అయినా ఏవైనా సరే మనం ఏం చేయాలి, దేవుణ్ణి మనం వెంబడించేవారిలాగా ఈ లోకంలో ఉండాలి ప్రియమైన దేవుడా. నువ్వు నిలబడాలనంటే, నువ్వు పడిపోయిన చోట మళ్ళీ నిలబడాలనంటే, ఎవరైతే నేను ఎగతాళి చేస్తున్నారో, నిందలు చేస్తున్నారో వాటన్నిటి నుంచి నువ్వు దేవుని గొప్ప విజయం నీకు ఇవ్వాలనంటే దేవుని నువ్వు కంపల్సరిగా వెంబడించు. నువ్వు సిలువనెత్తుకొని దేవుని నువ్వు కంపల్సరిగా వెంబడించాల్సింది. చూద్దాం ఒకసారి లూకా సువార్త 9వ అధ్యాయం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. అందరితో ఇట్లా నేను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. మనం ఎప్పుడు వెంబడిస్తున్నామండి? మనం ఎప్పుడు వెంబడిస్తున్నాం? ఒక ఆదివారం. కానీ ఇక్కడ ఏం చేయాలంట, అనుదినం నీ సిలువను ఎత్తుకొని నువ్వు దేవుడిని వెంబడించాలి. అనుదినం మీన్స్ ప్రతిరోజు మిమ్మల్ని ప్రేదికి రమ్మని చెప్పడము, ప్రతిరోజు దేవుని యొక్క ఆ మందిరానికి రమ్మని ఎవరు చెప్పట్లా. ఏం చేయాలంట,
ప్రతిరోజు నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకో. ప్రతిరోజు చక్కగా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే చక్కగా శుక్రవారం ఆదివారం ఏమైంది నీకు మంచి విడుదల. దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడికి మంచి విడుదల ఇస్తాడు. లేకపోతే ఒక మనశ్శాంతిగా నీకు ఉంటుందని హృదయం అంతా. అందుకనే నువ్వేం చేయాలంట, ప్రతిరోజు అనుదినం కూడా నువ్వు సిలువనెత్తుకొని నువ్వు దేవుడిని వెంబడించమని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఇప్పుడు నీకు ఒక శ్రమలు కానీ లేకపోతే హింసలు కానీ ఇబ్బందులు కానీ వీటన్నిటినీ చక్కగా అన్నిటినీ తీసుకొని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుడే వాటి నుంచి నీకు విడుదలిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నాకు ఈ బాధ ఉందండి, ఈ వారం నేను రాను, లేకపోతే నాకు నీరసంగా ఉందండి నేను రాను, ఇవన్నీ మాటలు చెప్పవు. నువ్వు మట్టికి ఆశీర్వదించబడాలి, నువ్వు మట్టికి చక్కగా సంతోషంగా ఉండాలి, ఏది మన దగ్గరికి రాకూడదు. కానీ దేవుని దగ్గరికి నేను రాను, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాం. నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీ దగ్గరికి వస్తా అని దేవుడు చెప్తున్నాడు కదా. అడుగుడి నీకు, వెతుకుడి నీకు దొరకను. కాబట్టి నువ్వు వెతుకు, నీకు దొరుకుతాడు. అడుగు, నీకు ఇస్తాడు. వస్తే నీ దగ్గరికి వస్తాడు దేవుడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుణ్ణి నువ్వు వెంబడించాలి, ప్రతి రోజును వెంబడించాలి మానక. అదే మన ఫ్రెండ్స్ని అయితే మనం ఎలా వెంబడిస్తాం? మనకంటూ ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది, ప్రతిరోజు మీట్ అవ్వాల్సిందే. అప్పుడు కొంచెం మనకి ఏంటంటే సంతోషం ఉన్నట్టు ఉంటుంది, ఏదో టైం పాస్ అయిపోయినట్టు ఉంటుంది. అలాగే దేవుని కూడా నువ్వు ప్రతిరోజు వెంబడించాల్సిందే. ప్రతిరోజు ప్రార్థన చేయి. ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే దేవుని యొక్క ఆ ప్రెసెన్స్ మీకు తోడుగా ఉంటుంది. ఎన్ని బాధలు హింసలు ఎన్ని పైనా కూడా మీకు ఎలా ఉంటుందంటే మైండ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది. దేవుడు వాటి నుంచి మీకు నెమ్మదిగా దేవుడి విడుదలని ఇస్తాడు. కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో మనం వెళ్ళే ముందుకు ఏమైందో తెలుసా? నీ బాధలు ఇప్పుడు నువ్వు ఇప్పుడే బాధ ఏమైందంట, కొద్ది కాలమే మెల్లిగా నువ్వు వెళ్తా ఉంటే ఏమవుతాయి, అవన్నీ కూడా దేవుడు క్లియర్ చేసుకుంటా వస్తాడు. మొట్టమొదటిగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మిగతావన్నీ కూడా మిగతావన్నీ ఏమైనా సరే నీకు ఏది అవసరమో అవన్నీ కూడా వెనక నుంచి దేవుడు పంపిస్తానే ఉంటాడు. కాబట్టి ఏం చేయాలంట, ఆయన్ని వెతకండి. ఆయన్ని వెతికితే ఫస్ట్ ఆయన్నే వెతకాలి, మన జాబులు కాదు, లేకపోతే ఇంకొకటి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేయాలంట, దేవుణ్ణి వెతుకు, అప్పుడు మిగతావన్నీ వెనక నుంచి వస్తాయి. అర్థమైందా? కానీ దేవుణ్ణే మనం పక్కన పెడతాం, మిగతా అన్నీ వెతుకుతాం. అప్పుడు మనకి ఏమొస్తాయి? దేవుణ్ణి వెతుకు, మిగతా అన్ని ఆయనే నీకు ప్రొవైడ్ చేస్తాడు, ఆయనే సప్లై చేస్తాడు అన్ని. కాబట్టి ఇప్పుడు నీకు రెండవ లక్షణం ఏంటంట, నీ సిలువను ఎత్తుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించాలి. ఎప్పుడైనా దేవుని బిడ్డ, నాకు ఈ బాధ ఉందని నేను రాను, నాకు ఈ సమస్య ఉందని నేను రాను, ఇది తీరితే చూద్దాం, లేకపోతే ఎల్లుడు చూద్దాం, వచ్చే వారం చూద్దాం, ఇవన్నీ పడు. నీకు హింసలు పడు, నువ్వు ఏమైనా దేవుని వెతకటం మటుకి, దేవుని వెంబడించడం మటుకి నువ్వు మానవద్దు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి రెండవ లక్షణం ఏంటంట, నీ సిలువను ఎత్తుకొని నువ్వు దేవుని దగ్గరికి రావాలి, వెంబడించా. అలా వెంబడిస్తున్నావా? ప్రేమ దేవుని బిడ్డ, ఆ లక్షణం నీకుందా? ఎన్ని హింసలైనా పడు, దేవుణ్ణి విడిచిపెట్టుకోవాలి వస్తేనే అది నీ క్రియలు అవి. అంతేగాని చిన్నదానికి పెద్దదానికి దేవుని విడిచిపెట్టేసి దేవుని సన్నిధికి రాకోకుండా ఉంటే అది కాదు నువ్వు వెంబడించే విధానం. అలాడు భక్తులు చాలా మంది శ్రమలు ఎన్నో అనుభవించారు, అయినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టాల. నువ్వు కూడా అలా బ్రతుకు, దేవుడు ఉత్సవపడతాడు, దేవుడు సంతోషపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్ని శ్రమలైనా రాని చక్కగా దేవుణ్ణి వెంబడించు, అప్పుడు చక్కగా దేవుడు నీకు నెమ్మదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. వాసు బ్రదర్ మాట చెప్తున్నారు, ఈరోజు దినమంట వాళ్ళు చుట్టాలు రమ్మని చెప్పారంట. కానీ ఏం చేశాడు మనవాడు, దేవుని సన్నిధికి వచ్చాడు. ఇప్పుడు ఆ చుట్టాలు ఏమనుకుంటారు,
అరే బాబు వాడు ఆదివారం అసలు అన్ని డిస్టర్బ్ సాక్ష్యం అదేనమాట. ఏమన్నారంటే తెలుసా, ఆదివారాన్ని పిలవటం వేస్ట్ బాబు, నువ్వు చర్చికి వెళ్తాగా అందుకు ఫోన్ చేయలేదా అంటారు. అది సాక్ష్యం, అది మన భక్తి. అర్థమవుతుందా? ఆయన మూలాన చుట్టాలు మారాలి, నీ మూలాన నీ బంధువులు మారాలి, నీ మూలాన ఉపాధి మారాలి. ఇది అర్థమవుతుందా? ఏదో బ్రతుకుతున్నాం, దేవుని కోసం బ్రతుకుతున్నాం నా కలరింగ్ వద్దు. దేవుని కోసం ఎన్ని బాధలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు అవి రాని నువ్వు దేవుని వెంబడించు. అట్లా ఉంటేనే చక్కగా మారుతా ఉంటారు ప్రేమ దేవునిగా. మా అమ్మగారు ఒక అన్యుల ఇంటికి, వాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయారు, ఉయ్యూరులో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి నేను చాలా చిన్నపిల్లల్ని, నాకు తెలిసి 4th or 5th చదువుతున్నా. వెళ్తే పెద్దమ్మ ఆమె ఏం చేసిందంటే పెద్ద డేక్ష పెట్టి అన్నం వండుతుంది. డేక్ష చూస్తే చుట్టూ బొట్లే. ఆయన ఇదేంటి పోవాలనుకున్నాము. సరే మనకైతే చిన్న నాకు తెలియదుగా. మా అమ్మ ఒకటే అంది, అక్క మేమేనా అనుకో, మాకు వేరే డైరెక్షన్ ఉంది, మాకు వేరుగా. ఇప్పుడు ఆమె బాధపడింది. అసలు వాళ్ళు అన్నిలు హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారు వాళ్ళు. అయినా మా అమ్మ భయపడాలి, దయచేసి మీరు దాంట్లో తినమక్క, మాకు వేరేగా ఉండాలి. అలాగా కరెక్ట్గా వెళ్ళి మాకు అదే వేరుగా వండింది, అన్నీ చేసింది. మా అమ్మ బైబిల్ ఒకటి ఇచ్చి దేవుళ్ళు మారినాక వాళ్ళ స్థితి ఎలాంటిదో తెలుసా. కృష్ణాయిలో అమ్ముకునేవాడు ఆయన కథనాలు. అయితే ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసా, నాకు తెలిసి కనీసం ఒక 20 కోట్లు ఆస్తుంది. వాళ్ళ అన్నిలు దేవుళ్ళకి వచ్చిన తర్వాతే వాళ్ళు ప్లేస్ అయ్యారు. ఆయన ఏం చేస్తారు తెలుసా, ఆయన ఏజ్ నాకు తెలిసి 75 అలా ఉంటుంది. ఇప్పటికి ఎలక్ట్రికల్ సైకిల్ తొక్కేయటం కాదు, అది జస్ట్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతా ఉంటుంది సైకిల్. ఆ సైకిల్ వేసుకుని ఎక్కడికైనా వెళ్తూ ఉంటాడు. ఇప్పటికి ఆయన సాక్ష్యాన్ని కరపత్రాలుగా చేసి ఎక్కడికి వెళ్తే అక్కడ దాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ అన్నిలోని క్రైస్తవులు ఎవరైనా సరే నా సాక్ష్యం అయ్యా, నేను మారాను, చదవండి. అదే దేవుడు వెంబడించడం అంటే అది. వాళ్ళు దేవుని చెప్పగానే దేవుని వెంబడించారు. డబ్బు లేకపోతే సమాధానం లేకపోతే ఇంకా అనేకమైనవి దేవుడు వాళ్ళకి అనుగ్రహించేశారు. అది దేవుణ్ణి వెంబడించడం అంటే ఎలా వెంబడించావు. కాబట్టి ప్రేమ దేవుని మీద నీది, నువ్వు దేవుని కోసం నువ్వు ఎలాగైనా ఉండు, ఎవరినైనా విడిచిపెట్టే, ఏదైనా చేయి, కానీ దేవుని వెంబడించడం అంటే నువ్వు అనకూడదు ప్రేమ దేవుడు. కాబట్టి ఆ రోజు ఇచ్చిన బైబిల్లో ఏమైపోయిందంట, కుటుంబాన్ని మార్చేసింది. దేవుళ్ళకి రాగానే దేవుడు అనేకమైన కార్యాలు వాళ్ళ జీవితంలో. కృష్ణలో అమ్ముకునే వ్యక్తి అక్కడ 20 కోట్లు ఆశపెట్టారు. చాలా గొప్ప స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ స్థితిలో వాళ్ళు దేవుడి గర్వంగా చెప్పుకుంటారు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నేను ఆశీర్వదించబడ్డాను, దేవుడు మా పక్షాన కార్యాలు చేశాడు. మనం నీ జీవితంలో చేసిన కార్యమే నువ్వు ఎవరు చెప్పట్లా, గర్వంగా చెప్పుకుంటారు. ఆఖరికి కరపత్రాలు వేసి పంచుతున్నాడు. ఆయన జీవితం మేము ఎలా ఉండేవాళ్ళం, ఎలా చేసేవాళ్ళం అన్నీ కూడా దానిలో లిఖించి చెప్తున్నాడు. అది అలా వెంబడించాలి దేవుణ్ణి. అంతేగాని ఓరకనే మనం వెంబడించడం కాదు. ఆదివారం వస్తే సరిపోదు అనుకో. మాకు దేవుని కోసం నువ్వు ఏ హింసల పడు, నిందలు, అవమానాలు ఏమైనా సరే దేవుని విడిచిపెట్టుకోకుండా నువ్వు ఆయన వెంబడిస్తేనే నీకు ఆశీర్వాదమైన, లేకపోతే ఆరోగ్యమైన, ఇంకొకటి ఏదైనా సరే వస్తుంది. ఆ రోజు మా అమ్మ అలా వ్యతిరేకించడం, అలా బైబిల్ అలా బ్రతుకుని దేవుడు చేశాడు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, ఏమైతేలే ఎటబడి తినేస్తే బాగుండు అని అనుకుంటే మా అమ్మ అలా అనుకోదు. దయచేసి ఏమనుకో, మా అక్క మేము తినాం వేరే డేక్షలో మాకు. ఇప్పుడు వాళ్ళు వండకపోయినా నష్టమేం లేదు, తినకపోయినా మనకు నష్టమేం లేదు. ఒక పూట జనప చచ్చిపోగా అలా డెడికేషన్గా ఉండాలి.
దేవుని విషయంలో కాంప్రమైజ్ అవ్వకూడదు. దేని విషయంలో కూడా మనకంటూ మనకు మనస్సాక్షి ఉంటుంది. ఒకటి కోసం మనం బ్రతకం, అవునా కదా? చాలా మంది బయట ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు అని మనం కాల్చుకుంటూ ఉంటాం. ఒకటి కోసం మనకెందుకంటే కదా, మన బ్రతుకు మనది, మనకెవడో మొద్దు కూడా పెట్టడం. మన బ్రతుకు మనదే కాబట్టి మనం దేవుని కోసం బ్రతుకుతున్నాం. కాబట్టి దేవుని కోసం అన్నిటినీ మనం ఎదిరించాలి, జయించాలి. ఏదైనా సరే దేవుని కోసం మనం వెంబడించే వారిలాగే లోకంలో మనం జీవించాలి. ప్రేమ దేవుని హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ లక్షణం ఏంటంటే నువ్వు సిలువను ఎత్తుకొని దేవుణ్ణి వెంబడించు. మొట్టమొదటి ఏ లక్షణం అంట? నువ్వు ఉపేక్షించుకో దేవుని దగ్గర. అలాగే రెండవ లక్షణం ఏంటంట? సిలువను ఎత్తుకొని నువ్వు దేవుణ్ణి వెంబడించు. శ్రమలైనా ఉన్నాయి, ఇబ్బందులైనా ఉన్నాయి, నువ్వు దేవుణ్ణి వెంబడించడం మటుకి అన్నమాట. ప్రేమ దేవుని రెండు లక్షణాలు నీకు ఉన్నాయా? ప్రేమ దేవుని బిడ్డ, ఈ లక్షణాలు నీకుంటే చక్కగా దేవుని నిన్ను విడిచిపెట్టడం. నువ్వు ఆయన్ని విడిచిపెట్టడం కాదు, ఆయన నేను అసలు ఎట్టి పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో దేవుని నిన్ను విడిచిపెట్టడం. ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మూడవది చూద్దాం మనం ఒకసారి. దేవుని కంట విధేయత చూపించాలి. ఇది ఒక పెద్ద గొప్ప లక్షణం. ప్రేమ దేవుని బిడ్డ ఏం చేయాలంట? చెబుదాం ఒకసారి. విధేయత. ఆకలి అవుతున్నాయండి అసలు గట్టిగా అన్నా. ఏ లక్షణం అంట? విధేయత చూపించాలి. విధేయత అంటే ఏంటంటే దేవుని దగ్గర మన విధేయత అంటే మన క్రియలు మంచిగా దేవుని చూపిస్తాం. ప్రభు నేను ఎలా ఉన్నా, నేను ఎదిగో ప్రభు ఎలా ఉన్నా అని మనం చూపించడం విధేయత. చర్చి ఫస్ట్ రావటం విధేయత. అర్థమవుతుందా? లేకపోతే ఇవన్నీ వేయటం విధేయత. లేకపోతే సేవకులు చెప్పింది వినటం విధేయత. అంటే చెప్పిన మాట విని దాని ప్రకారం చేస్తారు చూసా, అది ఆడు మంచి విధేయత కలిగి ఉంటాడు. మంచిగా ఏదైనా చేస్తాడు, ఏది చెబితే అది చేస్తాడు అనే విధేయత మనకి ఉండాలి. కాబట్టి ఈ లక్షణం నీకుందా? విధేయత దేవుని చూపిస్తున్నావా? ప్రేమ దేవుని బిడ్డ చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం నుంచి 22 వరకు. ఎవరు చదవద్దు దయచేసి. 18 నుంచి 22 వరకు రాసుకోండి. ఇక్కడ ఏంటంట, పేతురు సముద్రం దగ్గర ఓడ పెట్టుకొని ఏం చేస్తాడంట, సతవిధాల ప్రయత్నం చేస్తాడు చేప పడతాకి. అక్కడ ఏ ఒక్క చేప కూడా పడలేదంట. అప్పుడు యేసుప్రభువు వారు ఎంటర్ అయ్యి బాబు నీ బోట్లోకి ఎక్కచ్చా అంటే ఎక్కువ అన్నాడంట పేతురు. ఎక్కగానే ఏం చేశాడంట, చేపలు పట్టట్లా, ఒక్కడు కూడా పడట్లా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? నాయన ఇంత కష్టపడ్డావు, ఇక్కడ వెయ్యి అన్నాడంట. అప్పుడు పేతురు ఏం చేశాడు తెలుసా? కింద పైకి చూశాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే మనసులో అనుకుని ఉండొచ్చు, ఏం మాట్లాడుతున్నావు, ఈ చుట్టూరు అంతా వేసేసా, మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు ఏంటి? నా దేవుడు ఏం చేశాడు తెలుసా? చేపలకి చిటికేసి పైకి రమ్మన్నాడు. అప్పుడు పేదరు అన్ని వేసేసాడు. వేసే ఏమన్నా పేదరు వేసేసి 14 సార్లు 20 సార్లు వేసే ఉంటాడు. అయినా కూడా ఇక్కడ ఏ పేదరు అనగానే ఆల్రెడీ వేసింది ఈయనవుడండి బాబు ఎట్ట మాట్లాడుతున్నాడు అనుకుని ఉంటాడు పేదరు. ఆ రోజుల్లో ఏసయ్య ఒకసారి ఆ మాట చెప్పగానే ఏమయ్యాడు, మనసులో అనుకునవచ్చు కానీ చూద్దాంలే అంతమంది చెప్పాడు కానీ వెంటనే వేస్తే అసలు విస్తారమైన అంటే వలలు పిగిలిపోయే, వలలు చినిగిపోయే అంతగా దేవుడు మాట వింటే అంటే అవుతుందా? పేతురికి అప్పుడు ఏసీ ఎవరో తెలియదు. ఫస్ట్ టైం ఏసీ అక్కడ చూడడం. కానీ ఏం చేశాడు? దేవుడు మాట విన్నాడు, విధేయతగా ఉన్నాడు ఆయన దగ్గర. వెంటనే ఏం చేశాడంట, ఆ చేపలన్నింటినీ తీసుకొని అంటే ఇక ఎన్నడూ ఆయన జీవితంలో
ఎన్నడూ చూడనటువంటి చేపలు ఆ రోజే దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఏంట్రా బాబు, ఇప్పుడు దాకా ఇవన్నీ నేను వేసిన వలలో ఏంటి, ఇప్పుడు ఈ మ్యాజిక్ ఏంటి అని అనుకుంటాడు పేతురు. కానీ మొట్టమొదటిగా చెప్పగానే విన్నాడు కాబట్టి ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎలా బాబు చెప్తావు, ఆల్రెడీ వేసేసావని ఏ కొండ ఉంటే వస్తుంది ఆశీర్వాదం. చెప్పినా కూడా దేవుడు వెంటనే విన్నాడు కాబట్టి సమృద్ధి. పడవలో వాళ్ళ పైన కూర్చొని ఉంటారు, అన్ని చేపలు ఉంటాయి. ఇప్పుడు వెంటనే యేసయ్య మాట అన్నది తెలుసా, నువ్వు చేపలు పట్టడానికి నువ్వు కాదురా బాబు ఇప్పుడు దాకా పెట్టావు, ఇప్పుడు నువ్వేం పెట్టాలి, మనుషులను బట్టి చేపలే చేస్తుందా. వెంటనే ఆయన ఉన్న వలలో పడవ మొత్తం వాళ్ళన్నీ. అదే మనమైతే బాబు నేను దీని మీద బతకాలి, ఆగుతావా, ఆడికి నేను వచ్చేది మా కడుపు కొడుతున్నాం. పేతురు ఏం చేశారు తెలుసా, ఒక మాటకి విధేయత చూపించాడు, వెంటనే చేశాడు. రోజు నువ్వు కూడా ప్రియమైన దేవుని బిడ్డ, దేవునికి నువ్వు విధేయత కలిగి ఉండాలి. ఎంతవరకు నువ్వు విధేయతగా ఉంటున్నావు దేవుని దగ్గర? ఒక మాట యేసే చెబితే వెంటనే ఆయన వలవేయగానే చేపలు విస్తారంగా వచ్చింది. మాట విన్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. నువ్వు కూడా వింటున్నావా? ఈ సేవకుడు చెప్పిన మాట కూడా నువ్వు వింటేనే నీకు ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఆయన నాతో చెప్పిస్తాడు, మీరేం చేయాలి, వినాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, చక్కగా విధేయత చూపించు దేవుని. ఆ లక్షణం ఉంటే సూపర్గా దేవుని మాట గుడ్డిగా నువ్వు విని వెళ్ళిపోక, అంతే, ఏం చేయొద్దు. నువ్వు దేవునికి విధేయత చూపిస్తే దేవుని మాట వింటావు, దేవుని వెంబడిస్తావు. ఇక అది ఏదైనా సరే నువ్వు విడిచిపెట్టావు. కాబట్టి ఈ లక్షణం కూడా నీకు ఉందా? విధేయత చూపిస్తున్నావా దేవునికి? మాట వింటున్నావా దేవునికి? ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు దేవుని వెంబడించాలంటే ఏ లక్షణాలు ఉంటాయన్న మనకి 3 లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణం అంటే ఫస్ట్ ఏంటంట ఉపేక్షించుకో, రెండవదిగా సిలువను ఎత్తుకొని వెంబడించు, మూడవదిగా ఏం చేయాలంట విధేయతగా ఉండి నువ్వు దేవుణ్ణి వెంబడించు. ఈ 3 లక్షణాలు ఉంటే దేవుని వెంబడించు. ఒకవేళ ఇవి లేవనుకో, ఇప్పుడు నువ్వు అన్ని నేర్చుకో, అన్ని నువ్వు ఇప్పుడు విన్నావు కదా, వీటన్నిటిని అవగాహన చేసుకొని ఓహో దేవుణ్ణి వెంబడించాలంటే ఈ లక్షణాలు ఉండాలి, కాబట్టి ఇలా ఉండి నేను దేవుణ్ణి వెంబడిస్తా. అలా ఉంటేనే దేవుని వెంబడించు, లేకపోతే అసలు అవసరంలా. నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవునికి విధేయతగా ఉండు, దేవుని మాట విను, అప్పుడు దేవుడిని చక్కగా ఆశీర్వదిస్తాడు. అరే ఇంతకాలం వస్తున్నా, ఇంతకాలం నేను బాప్తిసం తీసుకొని ఏం నేను ఇంకా నా బ్రతికిలాగా ఉందంటే, ఒకసారి నీకు నువ్వే ఒకసారి చెక్ చేసుకో. దేవునికి విధేయతను చూపించట్లా, సరిగ్గా రాట్లా, దేవునికి నువ్వు ప్రార్థన చేసుకోవట్లా, సరిగ్గా వాక్యం చదవట్లా, సరిగ్గా దేవుని నువ్వు వెంబడించట్లా, అందుకనే నువ్వు ఆశీర్వదించబడట్లా. అంటే ఊరకన మనం ఆయన మీద నేరారోపణ చేయడం కరెక్ట్ కాదు. ప్రియమైన దేవుడా, నువ్వు పర్ఫెక్ట్గా ఉండి అప్పుడు దేవుని అడిగి, ప్రభువా నేను ఎలా ఉంటున్నా, నా జీవితంలో ఎందుకు కార్యం చేయి. ఇక్కడున్న మనం సరిగ్గా ప్రార్థనే చేసుకోం. కాబట్టి ఈ రోజు నుంచి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడిన ప్రతి మాట ప్రకారం ఈ లక్షణాలు ఉండాలి కంపల్సరిగా. ఉంటేనే నువ్వు బ్లెస్ అవుతావు. ఇవన్నీ ఉంటే చక్కగా దేవుడు వెంబడిస్తావు నువ్వు. కాబట్టి శిష్యులు అడిగారు, అయ్యా నిన్ను వెంబడించాలంటే నేనేం చేయాలి అంటే ఇవన్నీ చెప్పాడు. విధేయత ఉండాలి బాబు, నీకు విధేయత లేకపోతే కష్టం. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు తెలుసా? విధేయతకి పిలాతు ముందు ఇలా నుంచున్నాడు. ఆయన ఏ పాపం చేయలా, దేవుడు అలాగా ఆయన ఏదైనా చేసేచ్చు, కానీ విధేయత చూపించాడు. అలాగే ఆ విధేయతే తన శిష్యులు కూడా చూపించాలని వాళ్ళకి ఆ మాట చెప్తున్నాడు. నేను ఇలా తగ్గించుకుని ఉన్నా, మీరు కూడా తగ్గించుకున్నాను. నేను మీకు గొప్ప సేవ చేయాలి, ఈ సేవలో మీరు కూడా ఏం చేయాలి, తగ్గించుకుని ఉన్నారు. అంటే యేసయ్యకున్న లక్షణాలు నేర్పిస్తున్నాడు, ఇలా ఉండాలని చెప్తున్నాడు. అందుకనే యేసయ్య బిడ్డలుగా
మనందరం కూడా ఎలా ఉండాలి? నీకున్న ప్రతి దాన్ని తిరస్కరించు, వ్యతిరేకించు, అంటే నీలో ఉన్న ప్రతిదీ వాటిని దూరపరచు. రెండవది ఏంటంట, సెలవునెత్తుకొని రా. అంటే క్రైస్తవులుగా చెప్పే సాకులు ఏంటంటే తలనొప్పి, కాలు నొప్పి, జ్వరం, లేకపోతే ఇంకొకటి, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయి, లేకపోతే ఇంకొకటి ఉంది, ఇవన్నీ అవన్నీ ఉంటాయి. కానీ దేవుని వెంబడించడం మట్టికి మానకూడదు ప్రేమ దేవుని. అందుకనే సెలవునెత్తుకొని నన్ను మీరు వెంబడించండి. సెలవు మీన్స్ శ్రమలో, ఆ శ్రమలు ఉన్నా కూడా నన్ను రండి, వెంబడించండి. నేను మీకు విడుదలని ఇస్తా, నేను మీకు విశ్రాంతిని ఇస్తా, రండి. అలాగే మూడవది ఏంటంటే విధేయతని చూపించండి. ఈ లక్షణాలు ఉంటే దేవుని చక్కగా మనం వెంబడించవచ్చు. వెంబడిస్తే మంచిగా దేవుడు మన గొప్పగా ఆశీర్వదిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు లోకంలో ఉంటే ఆ సంతోషం వేరు, కానీ దేవుని దగ్గరికి వస్తే నీకు బాధలున్నా, సమస్యలున్నా, శ్రమలున్నా కూడా ఆ సంతోషం వేరు. దేవుళ్ళు ఆనందిస్తాం, దేవుళ్ళు సంతోషిస్తాం. కానీ విడుదల ఎవడయ్యా ఇచ్చేదంటే లోకంలో ఎవ్వడు ఇవ్వడు నీకు, కన్నా యేసే నీకు మటుకి విడుదలిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజు ఈ లక్షణాలు, ఈ 3 లక్షణాలు మనకు ఉన్నాయా లేవా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అవి లేకపోతే ఇవన్నీ ఉండేలాగా చూసుకోండి మీలో. ఓరకనే దేవుని ఎలా పడితే అలా వెంబడించొద్దు దయచేసి. దేవునికి 3 లక్షణాలు కావాలని చెప్తున్నాడు. ఈ 3 లక్షణాలు కలిగి ఉండండి. దేవుని మీరు ఈ రోజు నుంచి మంచిగా వెంబడించడం ప్రారంభించండి. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట ఆచరణ వినుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.